బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బైక్ను అసలు బస్సు ఢీ కొట్టలేదంటున్నారు కర్నూలు జిల్లా ఎస్పీ. బస్సు వచ్చేటప్పటికే రోడ్డుపై బైకు పడి ఉందని వెల్లడించారు ఎస్పీ. డ్రైవర్ బైకును చూడకుండా పోనివ్వడంతో బస్సు కింద బైక్ ఇరుక్కుపోయిందన్నారు. దీంతో డ్రైవర్ బస్సును ఆపేశాడన్నారు. అయితే బైకును వేరే వాహనం ఢీకొట్టిందా లేదంటే సెల్ఫ్ యాక్సిడెంటా అన్న కోణంలో విచారిస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ. బస్సు కింద బైక్ ఇరుక్కుపోవడంతో రాపిడికి నిప్పురవ్వలు చెలరేగాయన్నారు జిల్లా ఎస్పీ. బస్సు ఆపగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, చూస్తుండగానే బస్సు పూర్తిగా తగలబడిందన్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వివరాలు వెల్లడించారు ఎస్పీ. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులోకి వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులోకి వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కర్నూలు ఎస్పీ బస్సు వచ్చేటప్పటికే అప్పటికే రోడ్డు పైన ఒక బైక్ పడి ఉంది. కానీ ఆ బైక్ను డ్రైవర్ గమనించకుండా బస్సు అప్పటికే ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి బస్సు కంటిన్యూగా అట్లా పోనివ్వడంతో బస్సు చక్రాల కింద బైక్ ఇరుక్కుపోయింది. టోటల్గా బస్సు బాడీ కిందికి ఆ బైక్ వెళ్ళిపోయింది. దాంతో బస్సు అట్లాగే ముందుకు వెళ్తున్నప్పుడు ఆ బైక్ రోడ్డుకు రాపిడి కావడంతో అక్కడి నుంచి స్పార్క్స్ వచ్చాయి. సో దాంతో అగ్ని ప్రమాదం జరిగింది. సో బైక్ని మరి వేరే వాహనం ఢీ కొట్టిందా లేదంటే సెల్ఫ్ యాక్సిడెంటా, అంటే ఎవరైనా వచ్చి నేరుగా బస్సును ఢీకొట్టి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నామంటున్నారు ఎస్పీ. బస్సు కింద ఆ బైక్ ఇరుక్కపోవడంతో ఆ రోడ్డు పైన చాలా దూరం లాక్కెళ్లడంతో రాపిడి కలిగింది. దాంతో నిప్పురవ్వలు చెలరేగాయి. దీంతో భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసిందని చెప్తున్నారు ఎస్పీ. సో బస్సు ఆపగానే ఒకసారిగా మంటలు అప్పటికే వ్యాపించి ఉన్నాయి. సో డ్రైవర్ అప్పటికే బస్సు ఆపినప్పటికీ కూడా మంటలు చాలా వేగంగా మొత్తం బస్సు అంతా వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా తగలబడిపోయింది అన్నారు ఎస్పీ. డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో వివరాలు వెల్లడించారు ఎస్పీ. ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు చాలామంది ప్రయాణికులు. అయితే ఈ బస్సు ప్రమాదం అంటే పొద్దున్న నుంచి నడుస్తున్నటువంటి సమాచారం ప్రకారం, ఉదయం నుంచి మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఒక బైకిస్ట్ని బస్సు ఢీకొట్టింది. సో దీంతో అతను కింద పడిపోయాడు అనేది మార్నింగ్ నుంచి అవే ప్రచారం సాగింది. కానీ అసలు బైకిస్టులు ఎవరు లేరు. బైక్ అక్కడ రోడ్డు పైన పడి ఉంది. అప్పటికే ఆ డ్రైవర్ దాన్ని గమనించకుండా ఆ బైక్ పై నుంచి బస్సును వెళ్ళనివ్వడంతో ఆ బైక్
కింద రోడ్డుకు ర్యాపిడీ జరిగి ఆ బస్సు కిందికి ఆ బైక్ ఇరుక్కుపోవడం వల్ల ర్యాపిడీ వచ్చి తద్వారా విపరీతమైనటువంటి మంటలు చెలరేగాయి. దాంతో అగ్ని ప్రమాదం జరిగిందనేది కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెబుతున్నారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. సంఘటన స్థలం దగ్గరే ఉన్నారు. అనిల్ అసలు బైక్ ఎవరు అక్కడ వచ్చి రాలేదు, అప్పటికప్పుడు వచ్చి ఢీకొన్నది కాదు, అసలు ఎటువంటి బైక్ను ఢీకొట్టలేదు. అప్పటికే రోడ్డు పైన బైక్ పడి ఉంది కాబట్టి డ్రైవర్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఆ డ్రైవర్ గమనించకుండా వెళ్ళేసరికి కింద రోడ్డు ర్యాపిడ్ జరిగి వచ్చినటువంటి అగ్ని ప్రమాదంగా ఎస్పీ చెబుతున్నారు. సో దీంట్లో ఇంకా పూర్తిగా ఎటువంటి కోణాలు ఉన్నాయని భావిస్తున్నారు పోలీసులు? ఎస్ రాజేష్, ఉదయం నుంచి కూడా ఈ బస్సు అగ్ని ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిర్లక్ష్యం. అదేవిధంగా డ్రైవర్ బస్సుకు సంబంధించి కావేరీ ట్రావెల్కి సంబంధించిన డ్రైవర్ బైక్ని ఢీకొట్టడంతో ఢీకొన్న తర్వాత అతను తప్పించుకునేందుకు అదేవిధంగా ఆ బైక్ని అదే ముందు భాగంలో ఇరుక్కొని పోయింది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి బైక్ వ్యక్తి స్పాట్లో డెడ్ అయ్యాడని చెప్పేసి ఇవన్నీ కూడా ఉదయం నుంచి నడిపిస్తూ వస్తున్నాం. కానీ కొత్త ట్విస్ట్ ఒకటి బయటకు వచ్చిందని చెప్పాలి. కర్నూలు ఎస్పీ దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఇందులో డ్రైవర్కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి, అంటే బైక్ని బస్ డ్రైవర్ గుద్దలేదని చెప్పేసి, అంటే ఆ బైక్కి సంబంధించి ముందుగానే యాక్సిడెంట్కి గురైంది. ఆ తర్వాత అక్కడే స్పాట్లో ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. కానీ స్పీడ్గా వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ వ్యక్తి బస్ డ్రైవరు ఆ బైక్ని చూసుకోకుండా వెళ్ళడంతో ఆ బైక్ అనేది ఇరుక్కుంటూ ముందుకెళ్ళింది. ఆ ఇరుక్కున్న భాగంలో ముందు భాగంలో ఇరుక్కోవడంతో అది రాపిడికి గురై ఆ తర్వాత ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఇందులో భాగంగానే ఎస్పీ చెప్పిన ప్రకారం ఆ యాక్సిడెంట్ జరిగిన సమయానికి సంబంధించి కావచ్చు, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి సంబంధించి కావచ్చు, గమనించవచ్చు మీరు ఇదే స్పాట్లో యాక్సిడెంట్ జరిగింది. ఇదే స్పాట్లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే బైక్ పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో స్పాట్లోనే చనిపోయాడు. మీరు గమనిస్తే దానికి సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన చెప్పు కావచ్చు, అదేవిధంగా తనకి సంబంధించి కొన్ని వస్తువులు అయితే ఇక్కడ పడి ఉన్నాయి. ఆ తర్వాత రోడ్ నుంచి, అంటే మీరు ఒక్కసారి గమనిస్తే ఇది హైవే, అంటే వయా కర్నూలు నుంచి బెంగళూరు వెళ్తున్న చిన్న టేకూరుకి సంబంధించిన మండలం ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి బైక్ నడుపుతున్న వ్యక్తి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తనే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నారా లేకపోతే ఇంకెవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళారన్న కోణంలో కూడా ఎస్పీ దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా డ్రైవర్ నిర్లక్ష్యం, అదేవిధంగా బైక్ను ఢీకొన్న తర్వాత అతను తప్పించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశాడని చెప్పేసి పలు విషయాలు అనేవి బయటకు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి సంబంధించి ఎస్పీ అయితే దానికి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ బైక్ని చూసుకోకుండా బస్ డ్రైవరు ఎక్కించేశాడు. ఆ బైక్ని లాక్కుంటూ దాదాపు 200 మీటర్లు, మీరు ఒక్కసారి విజువల్స్లో గమనిస్తే స్పాట్లో జరిగిన యాక్సిడెంట్ నుంచి ఆ ఇన్సిడెంట్ ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం వరకు కూడా దాదాపు 200 మీటర్ల వరకు కూడా డిస్టెన్స్ అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇక్కడ నుంచి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా లాక్కుంటూ ఆ బైక్ని బస్ డ్రైవర్ అయితే తీసుకుంటూ వెళ్ళాడు. మీరు విజువల్స్లో గమనిస్తే ఇక్కడ బైక్ అక్కడ బస్ ఎక్కడం జరిగింది. బైక్ మీదకి బైక్ ఎక్కిన తర్వాత, అంటే బస్ ఎక్కిన తర్వాత ఆ బైక్ని గుంజుకుంటూ వెళ్ళడంతో, అంటే లాక్కుంటూ వెళ్ళే క్రమంలో మొత్తం కూడా దానికి సంబంధించిన ర్యాషెస్ కావచ్చు, లైన్స్ కావచ్చు, కంప్లీట్గా గీసుకుంటూ తార్ రోడ్డు పైన గీసుకుంటూ ఆ బస్ అయితే తీసుకెళ్ళింది. ఆ బస్ డ్రైవర్ అయితే తీసుకుంటూ వెళ్ళాడని చెప్పాలి. మీరు ఒకసారి విజువల్స్లో చూడండి. బిగ్ టీవీకి సంబంధించి ఆ విజువల్స్లో కెమెరామ్యాన్ అయితే చూపిస్తున్నాడు వంశీ, దీనికి సంబంధించిన విజువల్స్ గమనించవచ్చు. ఆ తర్వాత మీరు ఒక్కసారి గమనిస్తే ఇదంతా కూడా కంప్లీట్గా అక్కడి వరకు కూడా ఇదే విధంగా ఆ ర్యాషెస్ పడుకుంటూ లైన్స్ అన్నీ కూడా, అంటే ముఖ్యంగా ఈ బైక్ పల్సర్ బైక్, ఆ బైక్కి ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకు సంబంధించిన లిడ్ కూడా ఓపెన్ అయింది. ఆ తర్వాత ముందు భాగంలో ఈ డీజిల్కి సంబంధించిన ట్యాంకర్కి సంబంధించి కావచ్చు, ఆ ముందు భాగంలో ఉన్నటువంటి బైక్కి సంబంధించిన ట్యాంకర్కి సంబంధించి లిడ్ కావచ్చు, ఇదంతా కూడా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాతనే ఇంతటి నిప్పు రవ్వలు చెలరేగడం, అంటే రాసుకుంటూ రాపిడికి గురవడం కారణంగా రాపిడికి గురైన తర్వాత నిప్పు రవ్వలు అనేవి చెలరేగిన వెంటనే మంటలు అనేవి వ్యాపించాయి. ఆ లిడ్ ఓపెన్ అవ్వడంతో అందులో ఉన్న పల్సర్ బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ కూడా బయటకు వచ్చిన క్రమంలోనే ఒక్కసారిగా మంటలు అనేవి చెలరేగాయి. ఆ చెలరేగిన వెంటనే మొత్తం బాడీ మొత్తం కూడా, ఫ్రంట్ భాగంలో ఉన్నటువంటి బాడీ మొత్తం కూడా అగ్నికి ఆహుతైంది. ఆ తర్వాత అప్రమత్తమైన డ్రైవర్లు మాత్రం వాళ్ళిద్దరు కూడా తప్పించుకున్నారు. కానీ ఇక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక మేరకు ఉందని కూడా చెప్పాలి. అంటే ఇక్కడ యాక్సిడెంట్ చేసింది వాళ్ళు కాకపోయినా కూడా ప్రయాణికులకు మాత్రం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా లేదు, ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులైనటువంటి ప్రయాణికులే మనకు చెప్పడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింటే ఖచ్చితంగా మేము కూడా ప్రాణాపాయం అనేది తప్పించుకునే వాళ్ళం, ప్రాణ నష్టం అనేది చాలా వరకు కూడా తక్కువ ఉండేదని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది.
ఇందులో భాగంగానే దీనికి సంబంధించి 200 మీటర్ల వరకు మరి ఆ డ్రైవర్కి కనిపించలేదా, మరి ఆ వోల్వోకి సంబంధించి అంటే ప్రైవేట్ ట్రావెల్ బస్సు సంబంధించి అది స్లీపర్ బస్ అవ్వడం అతివేగమే దీనికి కారణమా అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే దర్యాప్తు వేగవంతం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఒక రకంగా యాక్సిడెంట్ చేసిన కారణంగా అనిల్ అయితే అది నేషనల్ హైవే కాబట్టి జనరల్గా ఆ టైంలో అటువంటి ట్రావెల్స్ బస్సులు కావచ్చు ఏ వెహికల్ కూడా చాలా డ్రైవింగ్ అనేది ఒక పక్క ఫాస్ట్గా వెళ్తుంటాయి. అంటే నిజానికి అంటే నిర్ధారించారా అతివేగం అంటే వెళ్ళాల్సినటువంటి వేగానికంటే అతివేగంగా ఉంది, సరే సడన్గా రోడ్డు పైన అది కనిపించింది కాబట్టి ఒక్కోసారి బస్సు కంట్రోల్ కాకపోవచ్చు, అంటే కంట్రోల్ కానంత స్థాయిలో వేగంగా వెళ్తున్నారా, అంటే అతిగా వెళ్ళాల్సిన వేగానికంటే మించిన వేగంతో వెళ్తున్నట్టుగా ఏమైనా నిర్ధారణకు వచ్చారా? వెహికల్స్ రూల్ ప్రకారం ఎక్కడైనా సరే ఆర్టీసీకి సంబంధించి కావచ్చు, హెవీ వెహికల్కి సంబంధించి కావచ్చు, సర్టన్ ట్రావెలింగ్కి సంబంధించి అంటే సర్టన్ స్పీడ్ అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా 60 నుంచి 80 కిలోమీటర్ల హైవే మీద నడపాల్సి ఉంటుంది. కానీ ఇతని విషయానికి వస్తే, డ్రైవర్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టుగా గుద్దిన చోట అంటే ఎక్కడైతే బండి పడి ఉందో బండి పడిన చోటే తిను దాని మీదకి ఎక్కించడం జరిగింది. ఎక్కించిన దగ్గర నుంచి దాదాపు 200 మీటర్ల వరకు అంటే 300 మీటర్ల వరకు కూడా తను అలానే లాక్కుంటూ వెళ్ళాడు అని అంటే ఖచ్చితంగా ఇందులో ఆ స్పీడ్ అనేది ఖచ్చితంగా ముఖ్యంగా కనిపిస్తుంది. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ చోటు చేసుకున్న తర్వాత కూడా దీనికి సంబంధించి అధికారులు కూడా ఒక పక్క స్పీడ్కి సంబంధించి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందా లేకపోతే దీనికి సంబంధించి విషయాలు అనేవి ప్రెజెంట్ అయితే దర్యాప్తుల భాగంగా కొనసాగుతుందని చెప్పాలి, దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి దాదాపు 200 మీటర్ల వరకు కూడా తీసుకెళ్లాడు అని అంటే ఖచ్చితంగా తన స్పీడ్ లిమిట్ అనేది ఎక్కువగానే ఉందని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే బాడీకి సంబంధించి కూడా అంటే ఆ పల్సర్ బండికి సంబంధించి కూడా పార్ట్ తను గుంజుకుంటూ వెళ్తున్న క్రమంలో పార్ట్లు కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా పడిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అతను ఎప్పుడైతే బండి మీదకి ఎక్కించాడో, పల్సర్ బండి మీదకి ఎక్కించిన క్రమంలో అతను పట్టించుకున్నాడా లేదా లేకపోతే తెలిసినా కూడా తను పట్టించుకోలేదా అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే పోలీసులు విచారణ అయితే చేస్తున్నారని చెప్పాలి. విచారణలో భాగంగానే ప్రెజెంట్ దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఎస్పీ చెప్పినట్టుగా ప్రెజెంట్ అయితే కొత్త ట్విస్ట్ బయటకు వచ్చిందని చెప్పాలి. కానీ ఇందులో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఒక పక్క ప్రయాణికుల్ని కాపాడలేకపోయింది, వాళ్ళకి చెప్పకుండా వాళ్ళిద్దరే తప్పించుకున్నారు అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే పోలీసులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మన వెనకాల ఉంది కదా, ఆ వెనకాలన్న బస్సే ప్రెజెంట్ అగ్నికి ఆహుతైంది. ఆ బస్సుకు సంబంధించి ముందు భాగంలో ఈ బండి ఇరుక్కుపోవడం, ఆ తర్వాత ఆ పెట్రోల్ బయటికి రావడం, ఆ తర్వాత ఆ లిడ్ ఓపెన్ అయిన తర్వాత రాపిడికి గురైంది. నిప్పురవ్వలు అనేవి చెలరేగిన వెంటనే మంటలు అనేవి వ్యాపించాయి. ముందు భాగంలో పార్ట్ మొత్తం కూడా మంటలు చెలరేగడంతో వెనక భాగంలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా దాదాపు 19 మంది మృత్యువాత పడ్డారు, అగ్నికి ఆహుతయ్యారు. మొత్తం బాడీ అన్ని కూడా కాలిపోయిన పరిస్థితి, బర్న్ అయిన పరిస్థితి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి మరో 27 మంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వాళ్ళకి సంబంధించిన వైద్యం కూడా కొనసాగుతుందని చెప్పేసి అయితే అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఈ వెహికల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే పక్కకు జరిపి జేసీపీతోని క్లియర్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా మార్చురీలో 19 బాడీలు ఉన్నాయి. ఆ 19 బాడీలకు సంబంధించి కూడా DNA టెస్టులు చేసిన అనంతరం మిగతా బాడీలు అంటే 19 బాడీలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అయితే అధికారులు తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్. కర్నూలు నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. 19 మంది అగ్నికి ఆహుతైపోయారు, ప్రాణాలు కోల్పోయారు. చాలామంది 27 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే ఉదయం నుంచి కూడా ఒక బైకిస్ట్ని ఆ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందనేది భావించాం. కానీ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు అసలు ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు, రోడ్డు పైన ఆల్రెడీ అక్కడ బైక్ పడి ఉంది, డ్రైవర్ ఆ వేగంలో వెళ్తున్నప్పుడు దాన్ని గమనించకుండా పోవడం వల్ల ఆ బస్సు కిందికి వెళ్ళిపోవడంతో ఆ రోడ్డుకు ర్యాపిడ్ జరిగి అక్కడ నిప్పురవ లెగిసిపడి ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్.